హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్మోస్ట్ ఇంకొక 200 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మనము 2000 మార్క్ని అయితే రీచ్ అయిపోతాము. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో కూడా చూపించండి. సో లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. ఇవాళ నిఫ్టీ మనకి మంచి మూవ్ ఆఫ్టర్ 2:30 తర్వాతే వచ్చింది. మార్నింగ్ మొత్తం సైడ్ వేస్గానే ఉంది. సో ఇవాళ ఏమైంది మార్కెట్, ఎందుకు ఇలా సైడ్ వేస్గా ఉంది అన్నది రీజన్ నేను ఆల్రెడీ వాయిస్ షాట్లో మెన్షన్ చేశాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్ మార్కెట్స్లోనే వచ్చి క్లియర్గా ఇవాళ ఏ లెవెల్ బ్రేక్ అయితే సిఈ తీసుకోవాలి, ఏ లెవెల్ బ్రేక్ అయితే పిఈ తీసుకోవాలనేది కూడా నేను క్లియర్గా వచ్చి చెప్పాను. సో మనకి సిఈ సైడ్ లెవెల్ బ్రేక్ అయింది, ట్రేడ్ తీసుకున్నది ఇక్కడ పోస్ట్ చేసాము కూడా, మీరు అది కూడా చూడొచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ డిస్క్రిప్షన్లో కూడా మన లింక్ అనేది ఉంది. సో ఒకసారి ఎందుకు ఇవాళ మార్కెట్ సైడ్ వేసుకుని మూమెంటం వచ్చింది అంటే మీరు చూడండి, మార్కెట్స్కి అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మన మార్కెట్స్కి సర్టెన్ రేంజ్ ఉంటుంది. ఈ వీక్ ఈ రేంజ్ మూవ్ అవుదాం, ఈ వీక్ ఈ రేంజ్ మూవ్ అవుదాం అని చెప్పి. ఈ వీక్ మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఫ్రమ్ ఫ్రైడే నుంచి మనకి వార్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరుగుతుంది, మళ్ళీ కొంచెం రికవరీ జరుగుతుంది. అంటే అది అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ మూవ్ అవుతుంది. సో ఇలా ఎక్కువ మూవ్ అవుతున్నప్పుడు డబ్బులు ఎవరు మేక్ చేస్తారు? మంచి మూమెంటం ఉన్నప్పుడు ఆప్షన్ బయ్యర్స్ మాత్రమే మనీ మేక్ చేయగలరు కదా. బట్ మార్కెట్స్ని రూల్ చేసేది ఎవరు? ఆప్షన్ సెల్లర్స్. ఆప్షన్ బయ్యర్స్ మనీని మేక్ చేస్తూ ఉంటే ఆప్షన్ సెల్లర్స్కి మనీ అనేది పోతుంది. స్టాక్ మార్కెట్లో అంతే కదా, ఒకళ్ళు మనీ మేక్ చేశారంటే ఇంకొకరు మనీ పోతుంది అనమాట. సో ఆప్షన్ సెల్లర్స్కి అల్టిమేట్గా మనీ లూజ్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేస్తారు? క్లియర్గా ఎక్స్పైరీ రోజు మార్కెట్ని సైడ్ వేస్గా ఉంచేస్తారు. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఛానల్లో కూడా మనకి ప్రీమియమ్స్ అనేవి హెవీ కాస్ట్ నడుస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. టుమారో సెన్సెక్స్ ఎక్స్పైరీ ప్రీమియమ్స్ కట్ట చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి. మన ప్రీమియం గ్రూప్లో కూడా నేను క్లియర్గా మనం ఆప్షన్ సెల్లింగ్ ట్రేడ్స్ తీసుకున్నాం. మీరు చూడండి, ఈ రెండు సెల్ చేయమని చెప్పాను, మనకి రేపు 5K ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాం. మనము నిన్న క్లోజింగ్ టైంకి తీసుకున్నాము, ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ టైం చూడండి 9:18కే పోస్ట్ చేశాను. 9:15 మన మార్కెట్ ఓపెన్ 5K ప్రాఫిట్ అనేది క్లియర్గా వచ్చేసింది. సో అలా అనమాట. సో ఏమైంది, ప్రీమియమ్స్ హైలో ఉన్నాయి, ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు డబ్బులు లూజ్ అయ్యారు. సో ఇవాళ ఏంటి, వాళ్ళు రికవర్ చేసుకోవాలి లాస్ అయిన అమౌంట్ అంతా. సో క్లియర్గా సైడ్ వేస్గా ఉంచేశారు మన మార్కెట్ని. మీరు మార్నింగ్ నుంచి చూడండి. సో ఇక్కడ ఈ సైడ్ వేస్లో వాళ్ళు ఆప్షన్ బయర్స్ని అందరినీ ట్రాప్ చేశారు, మంచిగా మనీ అనేది మేక్ చేసుకున్నారు. లాస్ట్లో వాళ్ళు పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసుకున్నారు. సో అందుకే మనకి పెద్ద మూమెంటం అనేది కూడా కనిపించింది. మనము వాయిస్ షార్ట్స్లో ఈ లెవెల్ బ్రేక్ అయితే సిఈ తీసుకుంటాము అని చెప్పి డిస్కస్ చేసుకున్నాము. క్లియర్గా డిస్కస్ చేసుకున్నట్టే సిఈ ట్రేడ్ తీసుకున్నాము, ప్రాఫిట్ అనేది కూడా బుక్ చేసాము. చాలా మంది సిఈలు పిఈలు మెన్షన్ చేయండి అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో వర్క్లో ఉండి మనం బిజీగా ఉంటాం కాబట్టి నేను వాయిస్ షాట్కి వచ్చి క్లియర్గా లెవెల్స్ అనేది చెప్తున్నాను. సో అలా వాయిస్ షాట్ జాయిన్ అయ్యి మీరు నేను నిజంగా మనీ మేక్ చేయాలి ట్రేడింగ్ నుంచి అనుకుని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. చాలామంది నేను చెప్పిన వాయిస్ షాట్ లెవెల్స్లో ట్రేడ్స్ చేశారు, స్క్రీన్ షాట్స్ కూడా పంపించారు. సిఈపీల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం నా మార్కెట్స్లో ఇలా డ్రా చేసుకుని కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నేను డైలీ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితే తీసుకోవచ్చు అని చెప్పి. సో అట్లానే అదే జరిగింది. సో ఒకసారి రేపు మరి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాము. నిఫ్టీ, సో ఇవాళ సెన్సెక్స్ అయితే అదిరిపోయింది. సేమ్ మనకి నిఫ్టీ ఎట్లా మూవ్ అవుతుంది అలానే మూవ్ అయింది చూడండి. సేమ్ సైడ్ వేస్గా ఉంచేశారు, మంచి మూమెంటం తీసుకొచ్చారు. సో అలా అనమాట. సో ఒకసారి మనము రేపు మనకి నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాము. గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్రైడేస్ ఆర్ ద డ్రై డేస్ అని పిలుస్తాను నేను. సో ఎందుకంటే ఫ్రైడేస్ అనేది వీకెండ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ పార్టిసిపేట్ చేయరు మార్కెట్స్లో. వీకెండ్ ఉండడం వల్ల పొజిషన్స్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వవు అనమాట. సో అలాంటప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి ఏంది అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. సో రేపు నేను సిఈ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ 24,000 ఈ 920 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి సిఈ సైడ్ నేను ట్రేడ్ తీసుకుంటాను.
లేదంటే నేను క్లియర్గా రేపు అవాయిడ్ చేస్తాను. నాకు ఈ లెవెల్ మాత్రమే బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటారు సార్ అంటే మీరు టార్గెట్ నేను క్లియర్గా ఫస్ట్ 25,150 పెట్టుకుంటాను. ఇది కూడా బ్రేక్ అయిపోయింది అంటే నేను ఈ 25,000 250 300 జోన్ వరకు పెట్టుకుంటాను. సో ఇవి నేను చూసిన రేపటి అప్ సైడ్ ఒక లెవెల్స్. మరి డౌన్ సైడ్కి వచ్చేసి ఏంటి సార్ అంటే డౌన్ సైడ్కి నేను నిఫ్టీ నాకు ఈ లెవెల్కి వచ్చండి 24,550 500 550 530 జోన్కి వచ్చి నాకు రివర్సల్ అవుతున్నా కూడా నేను ఒక అప్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీ అనేది కూడా చూస్తాను. మరి డౌన్ సైడ్కి అంటే నాకు ఈ 24,500 లెవెల్ ఖచ్చితంగా బ్రేక్ అయిపోవాలి. బ్రేక్ అయినాక మంచిగా 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి లో బ్రేక్ అయిందంటే నేను డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది కూడా క్లియర్గా తీసుకుంటాను. తీసుకుని టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటారు సార్ అంటే క్లియర్గా 24,300 వరకు పెట్టుకుంటారు. సో సింపుల్ ప్లాన్ మనకి ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. రేపు కానీ మార్కెట్ మనకి ఇదే 215 పాయింట్స్ జోన్లో ఉండిపోయింది అంటే క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసేసేయండి. గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళా చెప్తున్నాం, మనం ఆప్షన్ బయ్యర్స్. మనకి మూమెంటం ఉన్నప్పుడే మనం ట్రేడ్ చేయాలి. సైడ్ వేస్గా ఉంటే లూజ్ అయిపోతారు, మనీ లూజ్ అయిపోతారు. సో ఇవాళ చాలామంది మార్నింగ్ ఏదో ఒకటి అవుతుంది అలానే చెప్తారు, మనకు డబ్బులు ఎందుకు మనం మేక్ చేయలేము అనుకుని చాలామంది ట్రేడ్స్ తీసుకున్నారు, మనీ అనేది లూజ్ అయిపోయారు. మనీ చేయొచ్చు సైడ్ వేస్ మార్కెట్ కూడా. ఎవరు చేస్తారు? స్కాల్పర్స్ మాత్రమే చేస్తారు. అంటే ఒక 5 పాయింట్స్ 10 పాయింట్స్ గ్రాప్ చేసుకుని వచ్చేస్తారు చూసారా, వాళ్ళు మాత్రమే మనీ అనేది మేక్ చేయగలరు. అదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో రేపు మరి బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ట్రేడ్ చేయాలనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ట్రేడింగ్ చేస్తున్నారు, స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకుందాం అనుకుంటున్నారు, సో ఎవరైతే ఎలా పడితే అలా ట్రేడ్ చేసి మనీ లూజ్ అవుతున్నారు చూసారో వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి. సో మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది అనమాట. సో ఇది. సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా రేంజ్ మోడ్లోనే ఉండిపోయింది. మనకి నిఫ్టీ అయితే ఇవాళ కొంచెం మంచి మూమెంటం వచ్చింది, కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఏం లేదు. మీరు చూడండి సేమ్ రేంజ్, అదే రేంజ్లో ఉండిపోయింది. మరి ఎట్లా సార్ అంటే రేపు ఇది 59,400 లెవెల్ బ్రేక్ అయితేనే మనము ట్రేడ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాం. లేదంటే బ్యాంక్ నిఫ్టీలో మనం సేమ్ సైడ్ వేస్గా ఉంది కాబట్టి అసలు నేను ప్రిఫర్ చేస్తాను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడే చేయొద్దు అంటారు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్ అన్ని స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ కదా, పెద్ద మూమెంటం అనేది ఏం ఉండట్లేదు, లాస్ట్ వీక్ వచ్చాక ఉంటుంది అంతే. సో అది అండ్ ఇంపార్టెంట్ సెన్సెక్స్. మన వాళ్ళు చాలామంది సెన్సెక్స్ లవర్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి సెన్సెక్స్ గురించి కూడా మనం క్లియర్గా చూద్దాము, ఏంది ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది ఒకసారి. సెన్సెక్స్ కూడా ఇవాళ మనకి మంచి మూమెంటం వచ్చింది కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలి రేపు సెన్సెక్స్ అనేది ఒక క్లియర్గా చూద్దాం మనం. సో రేపు నాకు సెన్సెక్స్ నాకు మంచి మూవ్ రావాలి అంటే ఈ లెవెల్ పైన, అంటే నాకు 80,420 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను. తీసుకున్న టార్గెట్ వచ్చేసి క్లియర్గా 81,200 వరకు పెట్టుకుంటాను. సేమ్ నిఫ్టీలో ఏం డిస్కస్ చేసుకున్నాం అంతే, సేమ్ అదే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. అండ్ మరి డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ నాకు క్లియర్గా నాకు ఈ 70,000 79,000 ఈ 200 లెవెల్ బ్రేక్ అయిపోవాలి. బ్రేక్ అయిపోతే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. లేదా అంటే నాకు మార్కెట్ ఇక్కడికి వచ్చి రివర్స్ అయినా తీసుకుంటాను, ఇక్కడికి వచ్చి రివర్స్ అయినా కూడా నేను అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాను. సెన్సెక్స్ అని గుర్తుపెట్టుకోండి, మనకి ఇదే కన్సల్టేషన్ అంటే ఈ 600-700 పాయింట్స్లో కన్సల్టేషన్లో ఉంది అంటే మార్కెట్ని క్లియర్గా అవాయిడ్ చేసేసేయండి. రేపు ఫ్రైడే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మీకు కానీ మీరు కానీ ఎలా పడితే అలా ట్రేడ్ చేసి మనీ లూజ్ అయ్యారంటే వీకెండ్ మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్యామిలీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేరు, అన్నీ తెలుసు ఎందుకు మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారు. సో ప్లీజ్ చాలా చాలా జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోండి. సో ఇవి నేను చూస్తున్నా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక లెవెల్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలానే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, సో అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా పర్సనల్గా నాతో మాట్లాడాలనుకున్న, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కూడా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న 999 నెంబర్కి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. సో అండ్ లాస్ట్ మన ఛానల్ మళ్ళీ చెప్తున్నాను, 2000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం మనము. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనం 100 వీడియోస్కి 2000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోదాము. సో అది. సో థ్యాంక్ యూ.